శాంతి. మనందరి అతి ప్రియమైన అతి స్నేహి దాది ప్రకాష్మణి గారి యొక్క విశేషతల గురించి మనం తెలుసుకుంటూ ప్రేరణను పొందుతూ పురుషార్థం చేస్తూ ఉన్నాము. ఈరోజు మనం దాది గారిలోని 1-2 విశేషమైన గుణాల గురించి తెలుసుకుందాము. దాది అనగానే మనందరికీ గుర్తొచ్చేది వారి యొక్క నిస్వార్థమైనటువంటి ప్రేమ. దాది ఎంత ప్రేమనిచ్చేవారంటే ఈ మొత్తం సంస్థను, ఈ యొక్క యజ్ఞాన్ని ఇంత ముందుకు తీసుకెళ్లారంటే ఆ ముందుకు తీసుకెళ్లడం వెనుక దాది ఎంచుకున్నటువంటి సూత్రం ప్రేమ. వాస్తవికంగా ఈనాటి రోజుల్లో ఎవరైనా ఒక సంస్థకు హెడ్గా ఉన్నారు అంటే వారు ఎంతో మేనేజ్మెంట్ కోర్సెస్ కావచ్చు, ఎడ్యుకేషన్ అనేది ఎంతో చేసి ఉంటారు. కానీ దాది గారిని ఒకసారి మనం గమనిస్తే దాది గారు మెట్రికులేషన్ వరకే వచ్చారు. మెట్రిక్ కూడా ఇంకా దాది గారిది కంప్లీట్ కాలేదు. ఎందుకంటే అప్పటికే బాబా పరిచయం దొరకటం, బాబా సేవలో సమర్పితం అయిపోవటం జరిగింది. అయితే అతి చిన్న వయసులోనే యజ్ఞ సేవకు సమర్పితమైనటువంటి దాది బ్రహ్మబాబా గారి యొక్క పాలనలో యజ్ఞంలో అన్ని రకాలైనటువంటి సేవలు చేస్తూ అన్నింటిలోనూ కూడా నంబర్ 1గా ఉండేటువంటి వారు. దాది ప్రేమ, స్నేహం అనే సూత్రంలో అందరినీ బంధించి అందరినీ ముందుకు నడిపించి ఈ యొక్క యజ్ఞాన్ని విశ్వంలోని దశ దిశలా వ్యాపింపచేశారు. మరి ప్రేమ అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? నిజమైనటువంటి ప్రేమ అంటే ఏంటి? బాబా మనకు తెలియచేస్తూ ఉంటారు. ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో వారి లోపాలు మనకు కనిపించవు. వారి లోపాల్ని కూడా మనవిగా భావించి ఆ ఎదుటివారి పట్ల శుభ భావన, శుభ కామన పెట్టి వారిలో ఉన్నటువంటి లోపాల్ని సరిచేసి వారిని మనసమానంగా తయారు చేయటమే నిజమైనటువంటి ప్రేమగా బాబా నిర్వచనాన్ని తెలుపుతూ ఉంటారు. ఆ నిర్వచనం దాది యొక్క జీవితంలో మనకు చాలా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. దాది ఎప్పుడూ కూడా ఎవ్వరిలోనూ లోపాన్ని చూసేవారు కాదు సరికదా, ఒకవేళ కనిపించినా తప్పకుండా శిక్షణనైతే ఇచ్చేవారు. తప్పకుండా ఎదుటివారికి తమలో ఉన్నటువంటి లోపం పట్ల అవగాహన కల్పించి, సూచన ఇచ్చి, శిక్షణనిచ్చి పరివర్తన చేసేవారు. కానీ హృదయంలో ఎప్పుడు కూడా ఉంచుకునేవారు కాదు. చాలాసార్లు కొంతమంది అన్నయ్యలు తమ అనుభవంలో ఈ విధంగా చెప్తూ ఉంటారు. దాది యజ్ఞంలో కనీసం నెలకు ఒకసారైనా సరే మొత్తం డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా విజిట్ చేసేటువంటి వారు. భలే దాది ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ మనకు తెలుసు మధువనంలో ఎంత ప్రోగ్రామ్స్ ఉంటాయి. రెగ్యులర్గా ఏదో ఒక ప్రోగ్రాం జరుగుతూనే ఉంటుంది. అయినా కూడా దాది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని విజిట్ చేసేవారు. అక్కడ ఏ విధంగా సంభాళన చేస్తూ ఉన్నారు, స్టాక్ ఎంత ఉంది, ఎక్కడైనా వేస్ట్ అవుతోందా, లేక ఇంకేమైనా అవసరం ఉంటోందా, వాళ్ళ అవసరాల్ని కనుక్కొని అవసరాల్ని తీర్చటంతో పాటు ఎక్కడైనా వేస్ట్ అవుతున్నా, సంభాళన చేయటంలో ఏవైనా హెచ్చుతగ్గులు అవుతూ ఉన్నా అవగాహన లోపం కారణంగా వాళ్లకు శిక్షణనిచ్చేవారు. ఎవరిలో అయినా ఏదైనా లోపం కనిపిస్తే వెంటనే సరిచేసేవారు. అయితే దాది ఎప్పుడైతే వాళ్ళతో మాట్లాడి సరిచేసి వెనక్కు తిరుగుతారో ఆ నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళతో యథావిధిగా అంతకు మునుపు ఎలాగైతే కలిసిపోయేవారో అలాగ కలిసిపోయేవారు. అంతేకాని ఆ లోపం దృష్ట్యా వాళ్ళని ఎప్పుడు కూడా చూసేటువంటి వారు కాదు. ఇలా వ్యవహరించాలంటే ఎంత విశాలమైన హృదయం కావాలో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి ప్రేమ మూర్తి మన దాది. దాది గారి యొక్క స్పిరిచువల్ ప్రిన్సిపల్ కేవలం లవ్, ప్రేమనే అయింది, నాట్ లా. నియమం ఎప్పుడు దాది ముందు పెట్టలేదు. ఎందుకంటే దాది అనేవారు ప్రేమను ఎప్పుడైతే ముందుంచుతామో నియమం ఆటోమేటిక్గా దాని వెనక సెట్ అయిపోతూ వస్తుంది అని. సో ఈ ప్రేమనే నియమంగా చేసుకొని, ఒక ఆయుధంగా చేసుకొని దాది ఈ మహాయజ్ఞాన్ని సంభాళన చేస్తూ వచ్చారు. సో ఈ విధంగా దాదిలో మేనేజ్మెంట్ స్కిల్స్ ఎంత అద్భుతంగా ఉండేవో తమ యొక్క జీవితంలో ప్రత్యక్షంగా చూసి అనుభవం చేసినటువంటి జయంతి దీది గారు తమ అనుభవాన్ని మనతో షేర్ చేసుకుంటారు. మేనేజ్మెంట్ విషయం గురించి మనం ఈనాటి అనుభవం ఉండేది. నాకు ఒకసారి గుర్తొస్తోంది. అదేంటంటే నా భాగ్యము దాది గారితో కలిసి అనేక స్థానాల్లో విదేశంలో, విశ్వంలో ట్రావెలింగ్ చేసే అవకాశం లభించింది. దాది గారు వంట వండటానికి కూడా రెడీ అయిపోయారు. ఓం శాంతి.
విన్నారు కదండి. ప్రేమనే మహామంత్రంగా చేసుకొని దాది గారు ఏ విధంగా యజ్ఞాన్ని ముందుకు నడిపించారో. అయితే దాది గారు ఎంత మహోన్నతమైనటువంటి వ్యక్తి కదా! అయితే మహానతకు గుర్తేంటి? ఏ వ్యక్తిలో అయితే మహానత ఉంటుందో వారు తప్పకుండా స్వమానంలో ఉంటారు. మరి స్వమానంలో ఉన్నారనటానికి రుజువేంటి అంటే, స్వమానంలో ఉన్నవారు సర్వులకు గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. ఇందులో దాది గారు నంబర్ 1గా ఉండేటువంటి వారు. దాది ఎప్పుడూ శ్రేష్ఠ స్వమానంలో ఉన్నప్పటికీ సర్వులకు ఎంతో గౌరవాన్నిచ్చేటువంటి వారు. పెద్దలకు తమ తోటివారికి గౌరవాన్నిస్తూ, తమ కంటే చిన్నవారికి ప్రేమనిస్తూ, ప్రేమతో పాటు గౌరవాన్ని కూడా ఇచ్చేటువంటి వారు. గౌరవయుక్తమైనటువంటి ప్రేమను పంచి తమ చిన్నవారి హృదయాల్ని కూడా దాది గెలిచారన్నమాట. అటువంటి దాది గారిని బాబ్దాదా ఏ విధంగా వరదానాలతో నింపుతూ ఉన్నారో ఇప్పుడు మనము ఈ క్లిప్పింగ్ ద్వారా చూసేద్దాము. ఒక చిన్న ఉదాహరణ. మీ అందరూ టీ తాగుతారు కదా. టీ, కాఫీ ఏదో ఒకటి తాగుతారు. కానీ దాది మీకు విశేషమైన టీ తాగిపిస్తారు. తాగుతారా టీ? తాగించేనా టీ? వినండి. ప్యూరిటీ. తాగుతారా ప్యూరిటీ అనే టీని? రాయల్టీ. రియాలిటీ. రియాలిటీ. తాగండి తాగండి రియాలిటీ. రియాలిటీ తాగండి. ఆనెస్టీ. ఎంత మంచి టీ కదా ఆనెస్టీ. తర్వాత అనేక రకాలైన టీలు ఉన్నాయి. యూనిటీ. డివినిటీ. రెస్పాన్సిబిలిటీ. అరే టీ తాగండి, టీ తాగండి. మరియు అతి సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవం చేయండి. టీ తాగితే ఫ్రెష్ అయిపోతారు. दादी ओ मीठी दादी किया हमको प्यार कितना. दादी ओ मीठी दादी किया हमको प्यार कितना. कोई क्या दे सकेगा दिया है दुलार जितना. कोई क्या दे सकेगा दिया है दुलार जितना. बाबा की बड़ी लाडली बाबा भी तुम पे अर्पण. हाथों में हाथ लेकर सब कर दिया समर्पण. तुमने भी खुद को दादी किया है बलिहार कितना. कोई क्या दे सकेगा दिया है दुलार जितना. దాది గారికి భగవంతుని పట్ల ఎంత ప్రీతి ఉందో, భగవంతునికి కూడా అంతకు రెండింతల ప్రీతి దాది గారిపై ఉందనేది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తోంది. దాది గారిలో ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అనేటువంటి ఈ పాఠం ఎంత పక్కాగా ఉండేదంటే, 1977వ సంవత్సరంలో ఒకసారి ఫారిన్కి దాది విజిట్ చేయటం జరిగింది. అక్కడ ఒక 100 మంది సమూహంలో దాది ప్రవచనం నడుస్తోంది. ప్రవచనం మధ్యలో దాది ఈ మహావాక్యాన్ని చెప్పారన్నమాట. ఒక్కరినే స్మృతి చేయాలి, ఒక్కరినే. భగవంతుడు ఒక్కరే, వారొక్కరినే స్మృతి చేయాలి, ఇంకెవ్వరినీ కాదు అని దాది ఎంత స్ట్రాంగ్గా చెప్పారంటే, ఆ 100 మంది సమూహంలో ఒక వ్యక్తి ఆ ఒక్క పదం ద్వారా, ఆ ఒక్క మహావాక్యం ద్వారా ఎంత ప్రభావితమయ్యారంటే, ఆ సెషన్ అయిపోయిన తర్వాత ఇంకా పూర్తిగా
వారు డిసైడ్ చేసుకున్నారనమాట, నేను ఈ భగవంతుని యొక్క సేవలోని నా జీవితాన్ని సమర్పణ చేయాలి, నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని. అంటే కేవలం తమ యొక్క మాటల ద్వారా మనుషుల జీవితాల్లో ఎంతో వెలుగును దాది నింపేటువంటి వారు. దాది గారి ఒక్కొక్క మాట అంత ప్రభావశాలిగా ఉండేటువంటిది. దాది ప్రతి ఒక్కరిని తమవారిగా భావిస్తూ సర్వుల కళ్యాణార్థం ఎంతగానో శ్రేష్ఠ భావనల్ని, శుభకామనల్ని దాది ఉంచేవారు. అయితే ఇక్కడ మరి మనం ఇంకొక చిన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఒకసారి నిండు సభలో దాది ఈ మాట అన్నారనమాట, నా కోయి హమారా, నా కోయి పరాయా, యహీ హై యోగి జీవన్, యహీ మేరా జీవన్ కా లక్ష్య అని దాది చెప్పారు. అంటే అర్థం ఏంటంటే, ఒక రాజయోగి అంటే ఎలా ఉండాలంటే, మనం ఎవ్వరికీ చెందిన వారిగా ఉండకూడదు, అదేవిధంగా మనకంటూ ఎవ్వరూ పరాయివారుగాను ఉండకూడదు. అంటే బాబా మనకు చెప్తూ ఉంటారు కదండి, ఎంత అతీతంగా ఉంటామో అంత ప్రియంగా ఉండాలి. రెండింటి యొక్క బ్యాలెన్స్. దాది అంటున్నారు, నాకంటూ ఎవ్వరూ లేరు అంటున్నారు, మరి ఇంకొక వైపు అంటున్నారు పరాయి వారు కూడా ఎవ్వరూ లేరని. కానీ వాస్తవికంగా దాది యొక్క లైఫ్ని మనం గమనిస్తే, దాది సన్ముఖంలో వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి ఎలాంటి ఫీలింగ్ కలిగించేవారంటే, దాది మావారు, దాది నావారు అనేటువంటి ఫీలింగ్ కలిగించేవారు. అంటే దాది గారికి అందరి పట్ల అలాంటి ఒక భావన, దాన్ని అపునాపన్ అంటారు, అలాంటి భావన ఉండేది. కానీ దాది ఎక్కడా ఎవ్వరిలోనూ చిక్కుకునేటువంటి వారు కాదు. ఇంత అద్భుతమైనటువంటి బ్యాలెన్స్, దీన్నే ఆత్మిక ప్రేమ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు మనం దాది గారి జీవితంలో ప్రేరణగా తీసుకుంటున్నటువంటి గుణం ఏంటంటే ప్రేమ. ప్రేమకు వాస్తవికమైనటువంటి అర్థాన్ని సాకార స్వరూపంలో దాది మన ముందు ఉంచారు. కాబట్టి ఈరోజు మనం అందరి పట్ల ఇలాంటి ఆత్మిక ప్రేమను కలిగి ఉంటూ ఆత్మిక సుగంధాన్ని వెదజల్లుదాము, దాది సమానంగా తయారవుదాము అనే సంకల్పం చేద్దాం. ఓం శాంతి.